ఆంటీ ఈస్ డైరెక్ట్లీ టాకింగ్ టు విజయ్ తలపతి అనే వీడియో కాల్. అది టీవీ టెలికాస్ట్ కాదు, డైరెక్ట్లీ. ఇది విజయ్ కాదు, ఇది విజయ్ దాన్ని ఏమంటారు, ప్రొజెక్టర్ వేస్తారు కదరా, యాంకర్. నాలాగే చాలా మందికి ఆ పాటలో ఒక్క వర్డ్ పస్సంగమా ఇరుక్కుమా అలా తప్ప ఏమీ తెలీదు, బట్ ఫుల్ వైబ్. ఓకే స్టార్ట్. హలో ఫ్రెండ్స్, హలో 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 ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ప్రణయ్ వర్మ. ఎస్, చాలా రోజులైంది రియాక్షన్ వీడియో చేసి. అండ్ నిన్న నుంచి సోషల్ మీడియా మొత్తం ఉప్పొంగిపోయి మామూలుగా లేదు, అసలు మామూలుగా లేదు. అసలు తమిళ సినిమాలు చూడనోళ్ళు, సాంబార్ గేంబార్ అని తమిళ ఫ్యాన్స్ని తిట్టేటోళ్ళు కూడా నిన్నటి నుంచి సోషల్ మీడియా మొత్తం అదే చూస్తున్నారు. అదేంటో మీకు తెలుసు. దిస్ ఇస్ అబ్సల్యూట్ సినిమా కాదు, అబ్సల్యూట్ పాలిటిక్స్. సో ఎస్, ఇది తలపతి మామూలుగా లేదు. ఎలాంటి ర్యాండమ్ మీమ్స్ వస్తాయి, క్యూరేట్ ఏం చేయలేదు నేను. సో లెట్స్ సీ. ఐపీఎల్ గురించి వస్తే అవి కూడా కవర్ చేద్దాం. అసలు మొన్నటి వరకు, అసలు నిన్నటి నుంచి హోల్ తమిళ్ అండ్ తెలుగు యూత్ ఫ్రమ్ ఎస్టర్డే, మెయిన్లీ తమిళ్ యూత్ మొత్తం ఎలాగే ఉంది, మామూలుగా లేదు. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. క్రేజీ. లోయెస్ట్ స్కోర్ ఎంత తెలుసా? 71. అపోనెంట్స్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. ఆర్సీబీ. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే ఆర్సీబీ ఫస్ట్ 70కి ఆల్అౌట్ అయింది మామ. ఛీ, అమ్మాయి ఏదో చెప్తున్నాడు కదా అని ఆగాను రా. ఛీ, చాలా కాన్ఫిడెంట్గా సిఎస్కే మీద ట్రోల్ అనుకున్నాడు, అదే కదా. మాకు అదేంటో తెలియదు గైస్. ఇప్పుడు తమిళ్లో విజయ్ నెగ్గాడు, మనకు అంత యాక్చువల్లీ డైరెక్ట్ సంబంధం లేదు, బట్ స్టిల్ మనకు వైబ్ ఇంపార్టెంట్. ఎవరైనా సపోర్ట్ చేస్తాం. என்னடா என்ன ஆந்திரா என்னடா, தமிழ்நாடு என்னடா, எனக்கு டி நகர் புதுசு கிடையாது, அண்ணா நகர் புதுசு கிடையாது, தெருவா சுத்தின பொறுக்கிடாనా என்னடா. సార్ రిప్ అయింది అయ్యా, నన్ను మామూలు వైబ్ లేదు. అదే కదా, అదే చెప్తున్నాను. అసలు నాకు మ్యాజిక్ నెంబర్ ఏంటి, అది ఎంత 118. మనకు శృతి, లయ, తలుపులు, తాళాలు, గొళ్ళలు ఏమీ తెలియవు. ఆంటీ ఈస్ డైరెక్ట్లీ టాకింగ్ టు విజయ్ తలపతి అనే వీడియో కాల్. అది టీవీ టెలికాస్ట్ కాదు, డైరెక్ట్లీ. ఫ్రెండ్ గడ్ సీఎం తలపతి అని స్టేటస్ పెట్టాడు. టీవీకే ఫుల్ ఫామ్ అడిగితే త్రిష విజయ్ కుమార్. వన్ ఆఫ్ ది బెస్ట్ టెంప్లెట్స్ ఇది. நான் நிஜமா சொல்றேன், சிஎம் 10 வருஷம் உள்ள சிஎம். இந்த நேரத்துல வெளிநாட்டுல இருந்து பணம் செலவு பண்ணி ஃப்ளைட் டிக்கெட் புக் பண்ணி இங்க வந்து ஓட்டு போட வந்த நம்மளுடைய நண்பிகள் உங்கள் அனைவருக்கும் இந்த நேரத்தில் என்னுடைய நன்றியை தெரிவிச்சுக்கிறேன். నాకు నిన్నటి నుంచి ఈ రోజుకి ఇన్స్టాగ్రామ్లో చూసి నేను తమిళ్ నేర్చేసుకుంటానని నాకు ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు నాకు మనోడు చెప్పిందంత అర్థమైపోయింది. நானும் எஸ்ஜே சூர்யா, செல்வராகவன், கருணாகரன், கௌதம் மேனன் எல்லாரும் రూమ్మేట్స్ దానే. గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. కడప కింగ్ అనేది 200 సెంటర్స్ 100 డేస్. దాన్ని ముంబై ఫ్యాన్స్ వేరేగా చెప్తున్నారు. ఇది తెలుసుగా, విజయ్ క్యాంపెయినింగ్లో ఒకళ్ళేమో డూపుని పెట్టుకుని తీసుకెళ్లారు క్యాంపెయినింగ్కి. ఇది విజయ్ కాదు, ఇది విజయ్ దాన్ని ఏమంటారు, ప్రొజెక్టర్ వేస్తారు కదరా, యాంకర్. నాలాగే చాలా మందికి ఆ పాటలో ఒక్క వర్డ్ పస్సంగమా ఇరుక్కుమా అలా తప్ప ఏమీ తెలీదు, బట్ ఫుల్ వైబ్. మామూలుగా కాదు, రావణమండ అదొకటే తెలుసు. దాని తర్వాత కూడా ఫ్రెండ్ గాడు టీవీకే పార్టీ చేంజెస్ తమిళనాడు టు గుడ్ పొజిషన్ స్టోరీ పెట్టాడు. టీవీకే మీనింగ్ అడిగితే తలపతి విజయ్ కుమార్ అని. ఇట్స్ ఓకే మ్యాన్, వైబ్ ముఖ్యం. అదే చెప్తాను కదా, వైబే ముఖ్యం. మర్చిపోయాను, జననాయకన్ సినిమా
అవ్వకుండా పైరసీ వచ్చింది కదా. ఇప్పుడు ఏకంగా ఎన్ని 18 స్క్రీన్లు అన్ని స్క్రీన్లు ఉన్నాయి తమిళనాడులో, అన్ని స్క్రీన్లోనే జననాయకనే ఆడుతుంది. ఇంకా మామూలుగా ఉండదు అసలు. వాడ కమ్బ్యాక్. அப்பா உட்காருங்க, டைம் ஆச்சு, அசம்பிளிக்கு போகணும். ఎలా వస్తాయి ఇలాంటి ఐడియాలు? ఎలా వస్తాయి ఇలాంటి ఐడియాలు? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. కానీ అసలు ఎంత లెగసీ ఉంటుంది కరుణానిధి. కొన్ని డెకేడ్స్ ఆఫ్ లెగసీ. వాళ్ళ అబ్బాయి స్టాలిన్ పవర్ఫుల్ లీడర్. అలాంటిది విజయ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి కొట్టాడు. ఎవరినో నుంచోబెట్టాడు. ఆయన మనకి ఎంత పవర్ఫుల్ మనకు తెలియదు, అంత ఏం ఫాలో అవ్వం కాబట్టి. స్టాలిన్ ఎమ్మెల్యేగా ఓడిపోవడం పెట్టరా? ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఇదిరా అసలు. ఏ కాలేజీలో అయితే డిగ్రీ సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్ళాడో అదే కాలేజీ నుంచి అదే అసలు ఎమ్మెల్యేగా నెగ్గిన సర్టిఫికేట్ ఉంటుంది కదా, కన్ఫర్మేషన్ సర్టిఫికేట్, అది తెచ్చుకోవడానికి వెళ్ళాడు. మొన్న ఏదో ఒక ఇన్ఫ్లుయెన్సర్ తలపతి విజయ్ గురించి ఏదో రాస్తూ స్పెయిన్ ఫ్లాగ్ పెట్టేసింది. స్పెయిన్ ఫ్లాగ్ ఎందుకు పెట్టావక్క అనుకున్నాను నేను. అన్న 2 minutes తలపతి గురించి హిందీలో కుమ్ము అని $1 వేసాడు. ఎంత $2. ठीक है, मैं अभी से 2 minute हिंदी में बात करता हूँ. विजय भारे में तलपति विजय मेरे को 2-3 डेकेड से मैं फॉलो कर रहा हूँ. लेकिन मैं पहले अजित का फ़ैन हूँ क्योंकि मैं गैम्बलर बहुत पसंद आया मुझे. गैम्बलर के बाद मूवीज़ अजित इतना धन्यवाद हैप्पी नहीं किया मुझे. लेकिन तलपति बैक टू बैक हैप्पी किया मुझे, इम्प्रेस किया. पहले वो अर्ली 2000s में वो उन्होंने हमारा सुपरस्टार महेश बाबू का फिल्म्स उन्होंने क्या किया, रीमेक किया. वो एग्जाम्पल पोकिरी उन्होंने पोकिरी के नाम के साथ किया मतलब कार नहीं, किया मतलब చేశాడు इन तेलुगु. अभी ये बहुत बड़ा काम है, ये विजृंभ है. అన్న ఆ షోలో ఒక కంటెస్టెంట్ అవ్వాలంటే ఏం చేయాలి? నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, నేను స్టోరీ పెడతా సడన్గా ఓ రోజు దట్ చేస్తున్నాను అని. సో దట్ మీరు యూ కెన్ ఓ లింక్ ఇస్తా, ఆ లింక్లో మీరు ఫామ్ ఫిల్ చేసి టికెట్ కొనుక్కుని వచ్చేయచ్చు. డోంట్ సెటిల్ ఫర్ లెస్ వెన్ యువర్ బర్త్డే గిఫ్ట్ కెన్ బి ఎ హోల్ స్టేట్. గైస్, ఈ పాట లిరిక్స్ నాకు అర్థం కాలేదు. ఎవరైనా కొంచెం ఓపిక తెచ్చుకుని మీకు తెలుసు అనుకుంటే నాకు కామెంట్స్లో పెట్టండి. ఇట్స్ జస్ట్ అ మూవీ సీన్. TN07 CM 2026. కానీ ఎన్ని జరిగినాయి అసలు. స్టాంపీడ్ అయింది, డివోర్స్ ఇష్యూ ఒకటి అయింది, జనాయన సినిమా అవ్వలేదు. అమ్మో ఎన్ని. So on that note, that's the video friends. Thank you for watching till here. Let's keep coming. So this video is just for entertainment purpose. ఎవరి మనోభావాలని దెబ్బతీయలేదు అనుకుంటున్నా, ఇంకా ఇలా ఉంటే సారీ. సో థ్యాంక్ యూ. ఇంకా మంచి మెమరీ రియాక్షన్స్తో మీ ముందుకు వస్తా. అండ్ ఆల్సో ఇందాక చెప్పాను కదా, మర్చిపోద్దు, డిస్క్రిప్షన్లో అన్ప్రొఫెషనల్ షో లింక్స్ ఉంటాయి, గో చెక్ దెమ్ అవుట్, సపోర్ట్. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.